వాడి గోడలలో దాగి ఉంది ఒక విచిత్రమైన రహస్యం. 12 ఏళ్లుగా కాలుతోంది పగ అనే ఊపిరి. అదిరిపోయే అరుపులో ఉంది బాధ ఇంకా ప్రేమ. నిజమైన మనసు తెరిచింది తిరిగొచ్చే ద్వారాన్ని. అదే రోజు రాత్రి పాపపు ఊపిరి ముక్కలయ్యింది. తెల్లవారినప్పుడు ముక్తి పొందింది వాడిలో ప్రతి ప్రాణం. మత్తులో ఉన్న ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటికి వస్తాడు. లోపల అందరినీ తిడుతూ ఉంటాడు. చెప్పా, నాకసలు ఎవ్వరు వద్దో, అందరి సంగతి తెలుస్తాను. చూస్తాను నేను అందరి సంగతే. అతను మంచం మీద కూర్చుంటాడు. ఇదిగో మంచం, నువ్వు నన్ను పడుకొనిస్తావు కదా, సరే నేను నీ మీదే పడుకుంటాను. ఇదిగో దేవుడా. ఆ వ్యక్తి పడుకుంటాడు. ఇక తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. అతను దేనిని కూడా పట్టించుకోలేదు. ఇక ప్రశాంతంగా నిద్రపోతాడు. ఒక దోమ అతని చెంప మీద కూర్చుంటుంది. అతను కళ్ళు మూసుకొని దానిని కొడతాడు. కాసేపటి తర్వాత అనుభూతి చెందుతాడు. ఇంకొక దోమ అతని చెంప మీద కూర్చుంటుంది. అరే ఏంటిది ఈ దోమలో? ఎప్పుడైతే అతను కళ్ళు తెరుస్తాడో అప్పుడు ఆశ్చర్యపోతాడు. అతను చూసేసరికి సరిగ్గా అతని మీద ఒక కిన్నెర భూతం తిరుగుతూ ఉంటుంది. అతను ఆయాసపడతాడు. చెమటలు కారిపోతుంటాయి. కానీ శరీరం స్తంభించిపోతుంది. అతని కళ్ళు పెద్దవవుతాయి. ఒక్క క్షణంలోనే అతని కళ్ళు నల్లగా మారిపోతాయి. రక్త కన్నీరు కారుతుంది. అతని నోట్లో నుంచి కూడా రక్తం వస్తుంది. భూతం అతన్ని ఒక దుష్ట చిరునవ్వుతో చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఊర్లో జాతర జరుగుతుంది. అందరూ కూడా జాతరలో ఉంటారు. అందరూ దుకాణాలలో కొనుగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది తినే స్టాల్స్ దగ్గర రుచికరమైన టిఫిన్స్ తింటుంటారు. పిల్లలు ఉయ్యాలలు ఆటలను ఆనందిస్తుంటారు. మరికొంతమంది మ్యాజిక్ చూపించే కళాకారులను చూస్తూ ఉంటారు. ఆ మధ్యలోనే మన కథలో నాయకుడు సాగర్ జాతరలోకి ప్రవేశిస్తాడు. అతను పట్నంకి చెందిన మనిషి. ఇక్కడున్న బంగళాకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ డీల్ కోసం ఊరికి వస్తాడు. తన పనికి మధ్యలో అతను జాతరను ఎంజాయ్ చేస్తాడు. ఊరి వాళ్ల సంతోషాలను చూస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఎలా ఉన్నారో చూస్తాడు. అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది. హలో హలో హలో, మాట వినిపించడం లేదు. హలో వాడికా? ఆగు, నేను కాసేపటి తర్వాత కాల్ చేస్తాను. సాగర్ చేతిలో మొబైల్ పట్టుకొని జాతర నుంచి బయటికొస్తాడు. అతనెంతో వేగంగా ముందుకు నడుస్తాడు. ఫోన్ని పైకెత్తి నెట్వర్క్ కోసం వెతుకుతూ ఉంటాడు. అరే ఈ ఊళ్ళో ఇదే ప్రాబ్లం, నెట్వర్క్ అస్సలు రాదు. ఆ మధ్యలోనే తనకి ఒక చెట్టు దగ్గర నెట్వర్క్ దొరుకుతుంది. అతను అక్కడే ఆగిపోతాడు. దొరికింది. సాగర్ వెంటనే కాల్ చేస్తాడు. హలో కుమార్ గారు, చెప్పండి. నేను అడుగుతున్నాను, వాడి విషయం సెటిల్ అయిందా లేదా అని. కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు రిప్లై రాలేదు. నాకు ఏమైనా తెలిసిన వెంటనే నేను మీకు చెప్తాను. సరే, గుర్తుపెట్టుకో, నీ దగ్గర కేవలం 1 నెల టైం ఉంది. మహారాణి అంతకంటే ఎక్కువ టైం ఇవ్వరు. సరే కుమార్ గారు, నాకు తెలుసు. సరే మరుంటాను, వేరే క్లయింట్ వచ్చినట్టున్నారు. సాగర్ అబద్ధం చెప్పి కాల్ పెట్టేస్తాడు. ఒకసారి జాతర గేటు వైపుకి చూస్తాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సాగర్ టీ దుకాణానికి చేరుకుంటాడు. బెంచ్ మీద కూర్చుంటాడు. అరే వా సంజు, ఇవాళ నువ్వు షాప్ పెట్టావా? ఏమైంది? అంతా బానే ఉందా? నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? వారం నుంచి ప్యారెలాలు కూడా రావట్లేదు. నాన్నగారు పోయారు. ఏంటి? ఎలా? ఇదంతా ఎలా జరిగింది? ఆయనని వాడి భూతం అంతం చేసింది. వాడి భూతం? చెంచమి అంటే ఈ ఊర్లో వాడి భూతం ఉంది. తనొక్క నర్తకి కిన్నెర. తన మరణం 12 ఏళ్ల క్రితం వాడిలో వసంత పంచమి రోజున జరిగింది. ఎందుకని? అదైతే ఎవ్వరికీ తెలీదు. కానీ ఆ రోజు నుంచి ఈ ఊరికి శాపం తగిలినట్టయింది. రాజాగారు కూడా అదే రోజు రాత్రి తనకి ఉరి వేసుకున్నారు. అప్పటినుంచి ఆ వాడి శపించబడింది. అక్కడ ఎవ్వరూ ఉండలేకపోతున్నారు.
ప్రతి సంవత్సరం వసంత పంచమికి ముందు కోతల రోజు నుంచి పండుగ వరకు తన ఆత్మ ఈ ఊళ్ళో తిరుగుతూ ఉంటుంది. తను ప్రతి వ్యక్తిని వేటాడుతూ ఉంటుంది. ఎవరైతే రాత్రివేళ వాడి చుట్టూ తిరుగుతారో. ప్యారేలాల్కి ఏమైంది? ఆయన తాకిన మత్తులో వాడి గోడ మీద బాత్రూంకి వెళ్లారు. అమ్మ అరవడం వల్ల ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్లి మంచం మీద పడుకున్నారు. ఉదయం వేడి టీ గ్లాస్ని చేతిలోకి తీసుకుని తను అంతా శ్రద్ధగా వింటాడు. అతను పూర్తిగా నమ్మలేకపోతాడు, కానీ జిజ్ఞాసగా అయితే ఉంటాడు. చూడు సంజు, ప్యారేలాల్కి ఏదైతే జరిగిందో అది దారుణం. కానీ ఎవరికి తెలుసు దీనికి వేరే కారణం ఉందేమో? ఎవరికైతే జరిగిందో వాళ్ళకే తెలుసు. టీ తాకండన్నా. సంజు వెనక్కి తిరిగి నేల మీద పెట్టి ఉన్న టబ్లో గిన్నెలు తోముతూ ఉంటాడు. సాగర్ దానిని పట్టించుకోడు. తన టీని ఫినిష్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాడీలో సాగర్ హాల్వేలోంచి వెళ్తూ ఉంటాడు. తనకి అనిపిస్తుంది ఎవరో అప్పుడే తన వెనక నుంచి వెళ్లారు అని. తను వెంటనే అలర్ట్ అవుతాడు. ఎక్కడైతే ఆ అనుభూతి చెందాడో అక్కడికే వెళ్తాడు. ఎవరక్కడా? హలో! ఎప్పుడైతే తను వెనక్కి తిరుగుతాడో అప్పుడు ఆశ్చర్యపోతాడు. అక్కడున్నది ఎవరో కాదు, తన గర్ల్ ఫ్రెండ్ దివ్య. తను ఉన్నట్టుండి చూసి భయపడిపోతాడు. భయపడిపోయావా మళ్ళీ? దివ్య, నువ్వా? ఇక్కడెలా? నువ్వు నాకు చెప్పనే లేదు. చెప్తే నువ్వు రానిస్తావా? అరే అలా కాదు, కానీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? కంపెనీ నాకు లీవ్ అప్రూవ్ చేసింది. అందుకే ఎక్కడికో వెళ్ళడానికి బదులు నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను బ్రోకర్ గారు. సరే, మంచి పని చేశావు. అన్నట్టు దిస్ ఈస్ ఎ మూమెంట్. మనం కలిసే మొదటి ట్రిప్. సరే, ఒక ఫోటో తీసుకుందాంరా. దివ్య మొహం మారిపోతుంది. తను దిగులుగా కనిపిస్తుంది. సాగర్ అది చూడలేదు, ఎందుకంటే తను తన జేబులో ఫోన్ వెతుకుతూ ఉంటాడు. నా ఫోన్ ఏమైంది? ఇక్కడే కదా పెట్టాను. అరే వదిలే, మనం ఇవన్నీ తర్వాత తీసుకుందాం. అరే కానీ ఫోన్ వెతకాలి కదా. అది ఆ టీ షాప్లోనే మర్చిపోయినట్టున్నాను. పద, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సాగర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక దివ్య అక్కడే నిలబడి ఉండిపోతుంది, తను వెళ్లడం చూస్తూ. సాగర్ తొందరగా సంజు దగ్గరికి చేరుకుంటాడు. తన ఫోన్ గురించి అడుగుతాడు. అరే సంజు, చూడు, నా ఫోన్ ఇక్కడ ఉండిపోయిందా? ఫోనా? ఇక్కడైతే మీరు మీ ఫోన్ని తీయనే లేదు కదా. అరే మరి ఎక్కడుండిపోయింది? అరే సరేలే, ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. నువ్వు అంతవరకు నా ఫోన్ యూజ్ చేసుకో. ఇక పద, ఇక్కడి నుంచి వెళ్దాం. సాగర్ సంజు వైపు అనుమానంగా చూస్తాడు. ఆ తర్వాత దివ్యతో పాటు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాత్రివేళ సాగర్ కాల్లో ఉంటాడు. క్లయింట్ వివరాలను నోట్ చేసుకుంటుంటాడు. దివ్య తన వెనకాలే కూర్చుని వాడి క్యాటలాగ్ ని చూస్తూ ఉంటుంది. సార్, నేను రేపు 11 గంటలకి మిమ్మల్ని అక్కడే కలుస్తాను. మీరొచ్చి నాకు ఇదే నెంబర్కి కాల్ చేయండి. ఓకే. సాగర్ కాల్ పెట్టేస్తాడు. ఆ తర్వాత దివ్య వైపు చూస్తాడు. అరే, ఈ వాడి ఎంతో బాగుంది. దీన్ని వీళ్ళెందుకు అమ్ముతున్నారు? పెద్ద విషయాలు. నాకు వీటికి సంబంధం లేదు. నేనైతే ఇది త్వరగా అమ్ముడుపోవాలని కోరుకుంటున్నాను. అప్పుడు దీని కమిషన్తో నాకు మంచి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మనం మన ఇంటికి డౌన్ పేమెంట్ ఇవ్వచ్చు. అయిపోతుంది, నువ్విది సాధిస్తావు. సాగర్ తన వైపు చూస్తాడు. ఆ తర్వాత నవ్వుతాడు. అంతటితో రాత్రి సమాప్తమవుతుంది. అక్కడ పట్నంలో కుమార్ తన ఆర్మ్ చైర్లో కూర్చుని ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మహారాణి రమావతి అంటే వాళ్ళమ్మ అక్కడికి చేరుకుంటుంది. వాడి సంగతి ఏమైంది? సాగర్ పని చేస్తున్నాడు. నేను తనకి మరొక నెల టైం ఇచ్చాను. తనిది సాధిస్తాడని అనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చెయ్యి. అప్పుడు ఆ డబ్బులతో మనకి పని పూర్తవుతుంది. మనం స్వయంగా అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దామా? దానితో పని కూడా త్వరగా అవుతుందేమో. రామావతి సోఫాలో కూర్చుంటుంది. నువ్వు చెప్పింది నిజమే. వసంత పంచమి కూడా రాబోతోంది. వాడి పూజలో మనముండటం చాలా అవసరం. నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయిస్తాను. సాగర్కి కూడా చెప్పేస్తాను. రమావతి సరేనని తల ఊపుతుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సాగర్ వాడి గేట్ దగ్గర ఆ క్లయింట్ కోసం ఎదురుచూస్తుంటాడు. ముందు రోజు రాత్రి కాల్ చేసిన క్లయింట్ కోసం.
దివ్య అక్కడ కనిపించటం లేదు. వీళ్ళకి రావడానికి ఎంత టైం పడుతుందో తెలియట్లేదు. ఈ దివ్య కూడా సరైన టైంకి మాయమైపోతుంది. కంగారుగా ఎదురుచూస్తున్న సాగర్ ఒక తెల్ల కారు రావడం గమనిస్తాడు. తను ఆ కార్లో కూర్చున్న వ్యక్తిని తన క్లయింట్ అని అనుకుంటాడు. కార్ తన దగ్గరకొచ్చి ఆగుతుంది. ఆ వ్యక్తికి తను నమస్కరిస్తాడు. ఆ తర్వాత వాడి లోపలికి తీసుకువెళ్తాడు. లోపల సాగర్ ఇంకా క్లయింట్ వాడి హాల్లో ఉంటారు. సాగర్ అతనికి వాడిలో ప్రతి భాగం చూపిస్తాడు. ఇది ఎలా అనిపించింది సార్ మీకు? చోటైతే చాలా బాగుంది. మనం డీల్ ఎప్పుడు చేసుకుందాం? మీరు చెప్తే రేపే వాడి యజమానురాల్ని పిలిపిస్తాను. మనం రేపే పూర్తి చేసుకోవచ్చు. ఓకే, మీరు వారిని. అంతలో క్లయింట్ ఫోన్ రింగ్ అవుతుంది. అతను సాగర్ని అక్కడే ఆగమని సైగ చేస్తాడు. ఆ తర్వాత కాల్ మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. అతను ఒక అద్దం ముందు నిలబడతాడు. డీల్ ఫైనల్ చేసేశాను. రేపటికల్లా డబ్బు ఏర్పాట్లు చేయాలి. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు అద్దంలో ఒక కిన్నెర లాంటి ఆకృతి భూతం ఆకృతితో కనిపిస్తుంది. మొదట్లో అతను అదంతా పూర్తిగా పట్టించుకోడు. కాని ఉన్నట్టుండి అతను అద్దం వైపు చూస్తాడు. ఎప్పుడైతే అతను భూతాన్ని పూర్తిగా చూస్తాడో అప్పుడు అతని కళ్ళు పెద్దవవుతాయి. భూతం అతని వైపు తిన్నగా చూస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి పూర్తిగా భయపడిపోతాడు. కొంత సమయం తర్వాత సాగర్ మెట్ల మీద నిద్రపోతాడు. అతను ఉన్నట్టుండి లేస్తాడు. అప్పుడే అనుభూతి చెందుతాడు క్లయింట్ ఇంకా వెనక్కి తిరిగి రాలేదని. సాగర్ అతన్ని వెతకడానికి లోపలికి వెళ్తాడు. కాని తనకతను కనిపించలేదు. తను అన్ని వైపులా వెతుకుతాడు. కాని క్లయింట్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే ఉన్నట్టుండి దివ్య తన ఎదురుగా నిలబడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంతసేపు ఎక్కడికి మాయమైపోయావు? అరే, నువ్వేం చేస్తున్నావు? నేను నీకోసమే వెతుకుతున్నాను. దివ్య తనకి ఫోన్ ఇస్తుంది. ఇదిగో మాట్లాడు, కుమార్ సార్ కాల్ చేశారు. కుమార్ సారా? ఇవ్వు, త్వరగా ఇవ్వు. సాగర్ ఫోన్ తీసుకుంటాడు. లివింగ్ ఏరియా వైపుకి వెళ్తాడు. కుమార్కి తిరిగి కాల్ చేస్తాడు. హలో, కుమార్ సార్, మీరు కాల్ చేశారట? ఒకటి, నువ్వు ముందు కొత్త ఫోన్ కొనుక్కో. నేను ఎప్పటినుంచో కాల్ చేస్తున్నాను. దివ్య ఫోన్ ఎత్తడం లేదు. సారీ కుమార్ గారు, చెప్పండి, మీరేమైనా చెప్పాలా? మేము ఇవాళ సాయంత్రం అక్కడికి చేరుకుంటున్నాము. రేపు వాడీలో పెద్ద హోమం జరుగుతుంది. వసంత పంచమి కారణంగా సిద్ధంగా ఉంటూ. అలాగే కుమార్ గారు, నేను చూసుకుంటాను. కుమార్ కాల్ పెట్టేస్తాడు. దివ్య సాగర్ వెనకే నిలబడి ఉంటుంది. దగ్గరికి వస్తుంది. ఏమైంది? కుమార్ సార్ ఇవాళ సాయంత్రానికి ఇక్కడికి వస్తున్నారు. దివ్య కళ్ళు మెరిసిపోతాయి. ఏదో ఆ క్షణం కోసం తను ఎదురు చూస్తోంది అన్నట్టు. ఓ హలో, ఏం ఆలోచిస్తున్నావు? కుమార్ వస్తున్నాడు, ఖాన్ కాదు. పదిక్క. ఏం లేదు, పద. ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. రాత్రివేళ కుమార్ ఇంకా రమావతి ప్రైవేట్ జెట్లో ల్యాండ్ అవుతారు. కుమార్ ఇంకా రమావతి విమానం నుంచి బయటకొస్తారు. ఎంతో మర్యాదగా మేనేజర్ వారిని కార్ వరకు తీసుకెళ్తాడు. రమావతి కార్లో కూర్చుంటుంది. ఎప్పుడైతే కుమార్ కార్లో కూర్చోబోతాడో అప్పుడు మేనేజర్ అతని చెవిలో ఏదో చెప్తాడు. కుమార్ తల ఊపుతాడు. ఆ తర్వాత కార్లో కూర్చుంటాడు. కార్ ముందుకు వెళ్తుంది. మరొక వైపు సాగర్ తన ఇంట్లో ఉంటాడు. సాగర్ ఒక కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఇక దివ్య మంచం మీద కూర్చునుంటుంది. ఇంతకీ ఈ కుమార్ సార్ వచ్చేసుంటారు కదా? వచ్చేసుంటారు. ఏ? లేదు, ఏం లేదు, ఊరికే అడుగుతున్నాను. కుమార్ రావడం గురించి చెప్పినప్పటి నుంచి నువ్వు చాలా ఆతృతగా అడుగుతున్నావేంటి? నన్ను వదిలేసి అతనితో వెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? అరే లేదు లేదు, నేను ఊరికే అడుగుతున్నాను. వాడిలో రమావతి ఆమ్ చైర్లో కూర్చునుంటుంది. అప్పుడే కుమార్ 2 కప్పుల కాఫీ తీసుకుని వస్తాడు. కాఫీని టేబుల్ మీద పెట్టి ఆవిడ ఎదురుగా కూర్చుంటాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి హోమం తర్వాత ఈ వాడిలో అన్ని సమస్యలు దూరమవుతాయి. నేను హోమానికి నా స్నేహితుల్ని కొంతమందిని పిలిచాను. వాళ్ళు ఈ వాడిని కొనాలనుకుంటున్నారు. పనిలో పని వాళ్లతో కూడా మాట్లాడతాను. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎన్నో ఏళ్లుగా ఏ విషయమైతే ఈ ఊరి వాళ్ల దగ్గర దాచామో అది ఎవ్వరికీ తెలియకూడదు, నీ స్నేహితులకు కూడా. లేదంటే దీనితో మన పని పాడవుతుంది. కుమార్ ఆలోచనలో పడతాడు. అతను 12 ఏళ్ల క్రితం జరిగిన తన అపరాధాన్ని గుర్తు చేసుకుంటాడు.
12 ఏళ్ల క్రితం రాజా విజయ్ సింగ్ తన సింహాసనం మీద కూర్చునుంటాడు. చెంచమి అనే ఒక కిన్నెర అతని ఎదురుగా ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఆమె రాజుకి అందరికంటే ప్రియ కళాకారుల్లో ఒకర్తి. రాజు ఎప్పుడూ కూడా తనని ఒక కళాకారినిగా మాత్రమే కాదు, ఒక సోదరిలాగా చూస్తాడు. భలే చెంచమి భలే. 30 ఏళ్ల క్రితం నువ్వు నాకు ఎలా దొరికావో ఈ రోజుకి కూడా అలాగే ఉన్నావు. రాజు లేస్తారు. తన బంగారు హారాన్ని తీస్తాడు. దానిని చెంచమ్మికి ఇస్తాడు. ఆమె దానిని చేతిలోకి తీసుకుని స్వీకరిస్తుంది. ఆ తర్వాత అతని వైపు కన్నీళ్లతో చూస్తుంది. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను మాటిస్తున్నాను, నేను ఎప్పటికీ మీకోసం మీతోనే ఉంటాను. నువ్వు నా చిన్న చెల్లెల్లాంటి దానివి. ఏ రుణం గురించైతే నువ్వు మాట్లాడుతున్నావో అది నీ హక్కు. చెంచమి గర్వంతో రాజు కళ్ళల్లోకి చూస్తుంది. కుమార్ ఇంకా రమావతి లాఫ్ట్ మీద నిలబడి హాల్ వైపు చూస్తుంటారు. అక్కడే ఇదంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళెంతో కోపంగా అదంతా చూస్తూ ఉంటారు. కుమార్ ఇంకా రమావతి గదిలోకి వెళ్తారు. కుమార్ ఎంతో గట్టిగా తలుపులు మూస్తాడు. ఏంటమ్మా, ఇలాగైతే మావయ్య తన ఆస్తి మొత్తం చెంచమికే ఇచ్చేస్తాడు. ఇక మనకేం దక్కుతుంది? దానికోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. చెంచమీని తెలివితేటలతో మట్టు పెట్టాలి. కాని ఎలాగమ్మా? చెంచమి రాత్రివేళ మౌనంగా హాల్లోంచి వెళ్తూ ఉంటుంది. భవనమంతా శాంతంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ నిద్రపోతూ ఉంటారు. ఒక మలుపులో రమావతి తన దారికి అడ్డుపడుతుంది. చెంచమి ఆశ్చర్యపోతుంది. ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అక్క, మీరు ఎక్కడా? ఎప్పుడైతే తను వెనక్కి అడుగు పెడుతుందో తను కుమార్కి గుద్దుకుంటుంది. అతను తన వెనకే నిలబడి ఉంటాడు. ఏం చేయాలనుకుంటున్నారు మీరిద్దరు? అక్క, ఏంటిదంతా? రామావతి తన చేతుల్లో టాబ్లెట్ పట్టుకుని ఉంటుంది. చెంచమి దానిని చూసేస్తుంది. వద్దు, ఏంటిది? ఏమాత్రం జాలి పడకుండా కుమార్ తనని పట్టుకుంటాడు. ఇక బలవంతంగా తన నోరు తెరుస్తాడు. రామావతి టాబ్లెట్ ని తన నోట్లో వేస్తుంది. తర్వాత నోటిని మూసేస్తుంది. నన్ను క్షమించు చెంచమి, కానీ వశీకరణ ఆకలి మానవత్వం కంటే చాలా గొప్పది. చెంచమి తనని తాను విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. కాని కుమార్ తనని గట్టిగా పట్టుకుంటాడు. తన ఊపిరి బరువెక్కిపోతుంది. తన కళ్ళు పైకి తేలిపోతూ ఉంటాయి. ఇక తన నోరు, కళ్లల్లో నుంచి రక్తం కారుతుంది. కొంతసేపు సంఘర్షణ చేసిన తర్వాత తను చనిపోతుంది. కుమార్ ఎప్పుడైతే తన నిర్జీవ శరీరాన్ని నేల మీద పడేస్తాడో అప్పుడు వెనక నుంచి ఒక పరిచయమైన గొంతు వినిపిస్తుంది. కుమార్! అది ఇంకెవరిదో కాదు, రాజా విజయ్ సింగ్ది. అతను చెంచమి నిర్జీవ శరీరం వైపుకి పరిగెడతాడు. తనని పైకి లేపి గట్టిగా హత్తుకుంటాడు. మీరు ఎంత పని చేశారు? చెల్లమ్మా, లే, నా మాటలకు సమాధానం చెప్పు. కోపంతో ఎరుపెక్కిన రాజు లేస్తాడు. కుమార్ ఇంకా రమావతి వైపుకి వెళ్తాడు. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. మీరు నా చెల్లెల్ని చంపేశారు. నేను దీనిని భరించలేను. మీకు దీనికి శిక్ష పడాల్సిందే. రాజు ఏదో ఒకటి చెయ్యడానికి ముందే కుమార్ అతని పీక పట్టుకుంటాడు. అతన్ని గోడకేసి కొడతాడు. రాజు తనని తాను విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ విఫలమైపోతాడు. ముసలోడా, తను నీ వల్లే చనిపోయింది. నువ్వే తనని నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు వెదురే లేకపోతే వేణువు ఎలా మోగుతుంది? కాసేపటి సంఘర్షణ తరువాత రాజు చనిపోతాడు. అతని శరీరాన్ని చెంచమి దగ్గర పడేస్తారు. కుమార్ ఇంకా రమావతి అక్కడే నిలబడి ఉంటారు. ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. ఇదంతా గుర్తు చేసుకుంటూ కుమార్ కుర్చీలో కూర్చుంటాడు. ఇక రమావతి అతన్ని చూస్తూ ఉంటుంది. ఏమైంది? ఆలోచిస్తున్నాను, ఇంత డబ్బుని ఏం చేయాలి అని. ఇద్దరూ నవ్వుకుంటారు. అంతటితో రాత్రి పూర్తవుతుంది. మరుసటి రోజు రాత్రి పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఒక పండితుడు మంత్రాలు చదువుతుంటాడు. ఇక హోమగుండంలో ఆహుతి వేస్తూ ఉంటారు. 2 పిండి బొమ్మలను కాలుతున్న మంటల ముందు ఉంచుతారు. పండితుడు మంత్రాలు చదువుతూ ఆ నిప్పుల్లో హోమం చేస్తూ ఉంటాడు. కొంత దూరంలో కుమార్ ఇంకా రమావతి కూర్చునుంటారు.
తనతో పాటు కుమార్ స్నేహితులు కూడా ఉంటారు, వాడి ఒప్పందానికి ఆఖరి రూపం ఇవ్వడానికి. అప్పుడే సాగర్ ఇంకా దివ్య అక్కడికి చేరుకుంటారు. కుమార్ సాగర్ వైపు తల ఊపుతాడు. సాగర్ కూడా సమాధానంగా తల ఊపుతాడు. తను విడిగా నిలబడి జరిగేదంతా చూస్తుంటాడు. ఉన్నట్టుండి దివ్య ప్రవర్తన విచిత్రంగా మారుతుంది. తన మొహం మారిపోతుంది. తన కళ్ళు పైకి తేలిపోతాయి. తను హోమగుండం దగ్గర పంతులు దగ్గరికి వెళ్తుంది. అతని పీక పట్టుకుంటుంది. పీకను నొక్కటం మొదలు పెడుతుంది. ఆమె పొడవైన గోర్లు పంతులుకి గుచ్చుకుంటాయి. దానితో అతని పీక రక్తంతో తడిసిపోతుంది. ఆ తర్వాత రక్తం పిండి బొమ్మల మీద పడుతుంది. పండితుడు అందరి ముందు చనిపోతాడు. సాగర్, కుమార్, రమావతి ఇంకా కుమార్ స్నేహితులు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూస్తారు. సాగర్ భయంతో గట్టిగా అరుస్తాడు. దివ్యా! తను వెనక్కి తిరుగుతుంది. గట్టిగా అరుస్తుంది. దానితో మొత్తం నేలంతా కంపించిపోతుంది. సాగర్ చూస్తాడు, తన మొహం పురుషుడిలాంటి మహిళగా మారిపోయింది. ఒక్క క్షణంలోనే కుమార్ ఇంకా రమావతి మొహాల్లోని హావభావాలు మారిపోతాయి. చెంచమీ, నేను ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. మీరు ప్రతి సంవత్సరం నన్ను ఈ పూజ ద్వారా తల్లడిల్లేలా చేశారు. కానీ నేనేమి చేయలేకపోయాను. నన్ను నేను ప్రత్యక్షం చేసుకోవడానికి నిజమైన ప్రేమ అవసరమయ్యింది. అది నాకు మా అన్న ద్వారా లభించింది. ఇవాళ అదే నాకు ఈ వ్యక్తి ద్వారా లభించింది. అంతే, ఇక చాలా అయిపోయింది. ఇవాల్టి రాత్రి మీకు మీ తప్పులకు శిక్ష లభిస్తుంది. ఈ రాత్రి మీకు ఆఖరి రాత్రి. చెంచమి గాలిలోకి లేస్తూ వాళ్ళిద్దరి వైపుకి వెళ్తుంది. వాళ్ల పీక పట్టుకుని వాళ్లని గోడకేసి నొక్కుతుంది. వాళ్ళని వాళ్ళు విడిపించుకునే ప్రయత్నం చేస్తారు. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. వాళ్ల కళ్లల్లో నుంచి రక్తం కారుతుంది. ఇవాళ్టికి 12 సంవత్సరాల క్రితం తనని తన అన్నలాంటి రాజుని చంపినప్పుడు ఆ సమయంలో చెంచమి కళ్లల్లో నుంచి రక్తం కారింది. చెంచమి గోర్లు రమావతి ఇంకా కుమార్ పీకల్లోకి గుచ్చుకుంటుంది. కుమార్ రాజు పీకను ఎలాగైతే నొక్కి అతన్ని చంపాడో, కుమార్ ఇంకా రమావతి చాలా వరకు చనిపోతారు. కేవలం చిన్న చిన్న సంఘర్షణలకు ప్రయత్నిస్తుంటారు. వాళ్ల నోట్లో నుంచి రక్తం కారుతుంది. వాళ్ల మొహం ఎర్రగా మారిపోతుంది. వాళ్ళిద్దరూ చనిపోతారు. వాళ్ళు చనిపోవడంతో చెంచమి వాళ్లను వదిలేస్తుంది. వాళ్ల శరీరాలు పక్కపక్కనే పడిపోతాయి. సరిగ్గా 12 ఏళ్ల క్రితం రాజాతో పాటు జరిగిన ఆ దృశ్యంలాగా చెంచమి సాగర్ వైపు కన్నీళ్లతో చూస్తుంది. ఆ తర్వాత ఒక్క క్షణంలోనే తన మొహం మారిపోతుంది. చెంచమి మాయమైపోతుంది. దివ్య స్పృహ తప్పి నేల మీద పడిపోతుంది. సాగర్ తన వైపు పరిగెడతాడు. తనని గట్టిగా హత్తుకుంటాడు. 3 రోజుల తర్వాత సాగర్ బస్టాప్ లో దిగులుగా కూర్చునుంటాడు. అప్పుడే దివ్య తన వైపుకి వస్తుంది. తను తన చెయ్యి చాచుతుంది. తన చేతిలో పోయిన సాగర్ ఫోన్ ఉంటుంది. ఇది నీకెక్కడ దొరికింది? దొరికిందంతే, దీన్ని ఆన్ చెయ్, నీకు అవసరం ఉంటుందేమో. సాగర్ వెంటనే తన ఫోన్ ఆన్ చేస్తాడు. తను చూసేసరికి దివ్య నుండి లెక్కలేనన్ని మిస్డ్ కాల్స్ ఇంకా మెసేజెస్ ఉంటాయి. అందరూ అడుగుతూ ఉంటారు తను ఎక్కడున్నాడని. తను పైకి చూస్తాడు, కాని దివ్య అక్కడ ఉండదు. తను అన్ని వైపులా ఆతృతగా వెతుకుతాడు, కాని తను ఎక్కడా కనిపించలేదు. అప్పుడే ఒక తెల్లని బస్ స్టాప్ వైపుకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ అమ్మాయి అయితే బస్లోంచి దిగుతుందో తనింకెవరూ కాదు, తనే దివ్య. తన కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటాయి. తను సాగర్ దగ్గరికి వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మొహం మీద గట్టిగా లాగిపెట్టి కొడుతుంది. సాగర్ ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు, కాని ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం చేసుకుంటాడు. తను దివ్యాని హత్తుకుంటాడు. ఐఎమ్ సారీ, నేను నీకు అంతా చెప్తాను. వాడే వైపుకి దృష్టి వెళ్తుంది. అది నిన్నటి వరకు ఒక అశాంతమైన చోటు ఇవాళ శాంతితో నిండిపోయింది. ప్రతి బంధం నుంచి విముక్తి కలిగినట్టుంటుంది. కథ ఇక్కడే అంతమవుతుంది.